ఈరోజు బ్రెడ్ బజ్జీ చేస్తున్నామండి. దానికి కావాల్సింది శనగపిండి, సాల్టు, సోడా, పసుపు, కారము, వాము పొడి అండి. ఇవన్నీ ఇందులో వేసుకొని కలుపుకొని బ్రెడ్ అండి ఇది. ఇవన్నీ కలిపేసి బాగా అన్నీ వంటలు లేకుండా కలిపేవాళ్ళు పిండి బాగా. కలిపి కొద్దిగా నీళ్ళు పోసుకొని కలుపుకోవాలండి. ఎక్కువ నీళ్ళు పోయకుండా కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది వంట లేకుండా. ఈ విధంగా కలుపుకోవాలండి బజ్జీల పిండి. ఇప్పుడు నూనె కాగింది, బజ్జీలు వేద్దామండి. బ్రెడ్ ఇలా ముంచుకొని ఇలా వేయాలండి. టేస్ట్ బాగుంటుందండి. దీంట్లో చట్నీలో ముంచుకొని తింటే ఇంకా బాగుంటుంది టేస్ట్. బాగా నీట్గా కాలుతున్నాయండి. టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఇది. పల్లీ చట్నీ అయినా, కారమైనా, టమాటా చట్నీ అయినా, ఏటిలో అయినా టేస్ట్ బాగుంటుంది. పొద్దున్నే టిఫిన్కి ఇంకా బాగుంటుందండి ఇది. చూడండి ఎంత ఎర్రగా బాగా కరకర రాలేక కాలిందండి. తింటామంటే సూపర్గా ఉంటుందండి. ఇంకా తినాలనిపిస్తుంది. పెద్ద శ్రమ కూడా లేదండి, సెకండ్లో అయిపోతుంది బజ్జీలు. అంతేనండి బ్రెడ్ బజ్జీ. మీరు చూసి షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.